నమస్కారం అండి. జై శ్రీరామ్. మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాను, ఒక పాత టెంపుల్. నేను అక్కడికి వెళ్ళినాక చెప్తాను ఎక్కడికి అనేది మీకు చూపిస్తాను. అమ్మవారికి వడిబియ్యం వేయడానికి వెళ్తున్నా. సార్ చూడండి, ఇదిగో వడిబియ్యం ఎన్ని తీసుకున్నానంటే లెక్క ప్రకారం నేను అనుకున్న డబ్బాతో ఐదు డబ్బాలు తీసుకున్నాను. మనం ఎన్ని అనుకుంటే అన్ని పోయొచ్చు. ఇవి తమలపాకులు, కాయిన్స్, తర్వాత వచ్చి కుడకలు 5, ఇందులో వక్కలు, ఖర్జూర పండ్లు, ఇవి బాదాం ఉన్నాయండి. ఇవి పసుపు కొమ్ములు మనం వడిబియ్యంలో వేయడానికి. ఇవన్నీ అమ్మవారికి చీర, గాజులు, బ్లౌజు, ఇగో పూలదండ చేయడానికి పువ్వులు తీసుకున్నాను, కుంకుమ పసుపు, ఇందులో ఆయిల్. అయితే అక్కడ వెళ్ళిన తర్వాతనే కలుపుతాను అన్నట్టు, ఇక్కడ కలపొద్దు, కలిపి ఇంత దూరం నుంచి తీసుకెళ్ళొద్దని అక్కడ వెళ్ళిన తర్వాత కలుపుదామని ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఏంటంటే ఆ అమ్మవారు నాకు చాలా అంటే చాలా ఇష్టదైవము. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ మొక్కుకొని వచ్చినాను, అందుకోసమని ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్తున్నా. చాలా బాగుంటుంది టెంపుల్, మీకు చూపిస్తాను. ఇంకో విషయం చెప్పాలి, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఇప్పుడు 1 మంత్లోనే ఒక 100 సబ్స్క్రైబర్స్ పెరిగినరు. చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ. ఏంటంటే రామేశ్వరం టూర్ వెళ్ళి వచ్చిన తర్వాత చాలామంది లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. నేను రామేశ్వరం టెంపుల్ కూడా మీకు స్వామివారిది తీసినాను. ఏంటంటే కొంతమంది ఏమంటారంటే ఆ విధంగా తీస్తే దేవుడి పవర్ పోతుందని. భగవంతుని పవర్ ఎక్కడ పోదు, ఆయన భగవంతుడు కాబట్టి అందరూ రాని వాళ్ళు చూస్తారని నేను తీసి పెట్టినాను. మీరందరూ చూసుకోండి. ఎక్కడైతే తీయకూడదు అని పెట్టిండ్రో, వద్దు అన్నారో అక్కడ నేను తీయలేదు. ఏ టెంపుల్స్లోనైతే అక్కడ వద్దు అన్నారు, అక్కడ తీయలేదు. తీసే వీలున్న దగ్గర చాలామంది తీయండి అని కూడా చెప్పినారు. ఎందుకంటే కొన్ని టెంపుల్స్ తెలియదు మనకు, అది యూట్యూబ్ ద్వారా తెలుసుకొని కూడా చాలామంది వెళ్తున్నారు. అందుకు చిన్న చిన్న తెలియని టెంపుల్సే చూపిస్తాను నేను. పెద్ద టెంపుల్స్ అంటే రామేశ్వరం మీ అందరికీ తెలుసు, కాకపోతే వెళ్ళలేని వాళ్ళు చూస్తారు కాబట్టి నేను అదంతా తీసి పెట్టినాను. ఆ విధంగా అది మీరు ఏంటంటే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇక్కడికి సోమశిల్ల అంటే నాగర్ కర్నూల్ దగ్గర కొల్లాపూర్ నుంచి 2-3 కిలోమీటర్స్ ఉంటుంది సోమశిల్ల. లలితా సోమేశ్వర స్వామి ఆలయం. అక్కడికి వచ్చిన అమ్మవారికి వడిబియ్యం పోయడానికి నేను ఎంత రెడీ చేసుకుంటున్నా అన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళినాను. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వడిబియ్యం కలుపుకొని అమ్మవారికి పసుపు కొమ్ముల దండ వేస్తానని అనుకున్నాను నేను. అందుకోసమని ఇక నాకు ఇక్కడ కొంచెం టైం కుదరలేదు కాబట్టి పసుపు కొమ్ముల దండ అల్లుకొని మళ్ళీ తర్వాత ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన వడిబియ్యం కలుపుకుంటున్నాను. వడిబియ్యం కలుపుకొని అమ్మవారికి ఇప్పుడు వడిబియ్యం పోయాలి. ఇక్కడి నుంచి అన్నీ తీసుకెళ్ళినాను, తమలపాకులు, వక్కలు అన్నీ చూపించినాను కదండి. అది ఇక్కడ ఏంటంటే నాగర్ కర్నూలులో కొల్లాపూర్ దగ్గర సోమశిల్ల అని లలితా సోమేశ్వర ఆలయం ఉంది. అక్కడ లలితాంబ ఉంటుంది. ఇంకొకటి శివాలయం, పాత శివాలయము. మన 12 జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ ఉంటుంది. నేను ఈ వడిబియ్యం అయిపోయిన తర్వాత అక్కడ దర్శనం చేసుకుందామని, ముందు లేట్ అవుతుందని అమ్మవారికి వడిబియ్యం పోయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నా. అమ్మవారు చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా మహిమ ఉంటుంది. పాత టెంపుల్స్ చూపించాలని చెప్పిన కదా, చాలా ఇష్టం నాకు ఈ విధంగా వెళ్ళడము, మీకు చూపించడము చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ అసలు స్తంభాలు అవన్నీ ఎంత బాగున్నాయి చూడండి. లోపల టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. ఇదేంటంటే లోపల మొత్తం శివలింగాలు. ఇక్కడ కొంచెం బయటికి వచ్చిన తర్వాత మన రైట్ సైడ్కి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, లలితామాతది. ఆ అమ్మవారికి మనం ఇప్పుడు వడిబియ్యం పోసుకుందాం. చూడండి, చాలా అంటే చాలా మహిమ గల తల్లి లలితామాత.
వాళ్ళు ఏంటంటే పంతులు గారు అప్పుడే కొంచెం బయటికి వెళ్ళిండ్రు. నేను ఎప్పుడు 10:15 10:30 వరకు వెళ్ళినాను అక్కడికి. టెంపుల్ ఉంటుంది 1 వరకు ఉంటుంది. కాకపోతే పంతులు గారు కొంచెం బయటికి వెళ్ళిరని తాళం వేస్తే సరే మళ్ళీ చెప్పగానే వాళ్ళు వచ్చి తాళం తీసిండ్రు. నేను అమ్మవారి కొడిబియ్యం పోసుకోవడానికి లోనికి వెళ్ళినానండి. చాలా అంటే చాలా మంచిగా. లాస్ట్ టైం కూడా నేను ఇక్కడ అమ్మవారి ముందు శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్రం మీద పంతులు గారు నాకు వడిబియ్యం అనేది కుంకుమార్చన చేయించిండ్రు. అప్పుడు మొక్కుకున్నా నేను మళ్ళీ వస్తాను తల్లి అని. అందుకని కంపల్సరీ 2 ఇయర్స్ నుంచి నాకు వీలు కాలేదు. వెళ్దాం పాప పెళ్ళి కాగానే వెళ్ళాలి, అసలు వీలు కాలేదు. ఇప్పుడు వచ్చినానండి పోయడానికి. చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి. మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో, తల్లి నీ సేవకు పుడుతా మాయమ్మ. చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి. మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో, తల్లి నీ సేవకు పుడుతా మాయమ్మ. తల్లి నీ సేవకు పుడుతా